ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరవుతారు? ఒక 2 మంత్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరవుతారు? జగన్ అండి. జగనా? జగన్. జగన్ ఎందుకవుతాడు? ఆయన కొన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి నాకు ఆయన మీద అభిమానం లేదు కాబట్టి ఎన్నో గరీబోళ్ళకు పింఛన్లు ఢిల్లీకి పోయి మోడీతో మాట్లాడి హ్మ్. అన్ని పెట్టుకోండి. హ్మ్. చర్చలు అంటే జరిపి చాలామంది మంచి చేయలేదు. పథకాలన్నీ అందరికీ అందలేదని అంటున్నారు కదా! దాని గురించి ఏమంటారు? అంటారు కానీ అవన్నీ మూఢనమ్మకాలు. చంద్రబాబు నాయుడు అంత మోసగాడు. మొన్నటిదాకా ఒక 40 డేస్ జైల్లో పోయి వచ్చిండు. వాడు సిబిఐ కేసులో వాని కొడుకుని సీఎం చేయాలనుకుంటూ వాడు కాడు. పవన్ కళ్యాణ్ కూడా కాడు. జగనే కంపల్సరీ అవుతాడు. అంటే జగన్ పథకాల్లో మీకు ఏమి నచ్చాయి? నాకు నచ్చినాయి. ఆయన తండ్రిని చంపినాడు. కుట్ర ఒకప్పుడు పైలట్లకు తెలుసు. రచ్చబండ కార్యక్రమం అప్పుడు నేను కరీంనగర్లో ఉన్నా. అది హెలికాప్టర్లో ఆయన మిస్సింగ్ చేసి చంపించిండు. అది పైలట్లకు గన్మెన్లకు తెలుసు. అది పైలట్కు కొన్ని కోట్లు ఇచ్చి అది జరిగింది ఆ విషయం. నాకు నేను ఐఎమ్ ఇంటర్మీడియట్. నేను 1985 ఇంటర్మీడియేషన్ పోయా. ఇంకో 4.5 ఫీట్ ఉంటే హాఫ్ ఫీట్ ఉంటే నేను గన్మెన్ నాకు క్లాస్మేట్ మొత్తం 10 మంది గన్మెన్. అంటే ఇచ్చిన పథకాలు ఏమీ జనాలకి అందలేదు. వాళ్ళ నాయకులకే అందాయి అని అంటున్నారు కదా! అవన్నీ ఊరికే మాటలు బాబాయ్. ఊరికే అవి కానీ చేసేటివి అన్నీ కరెక్ట్ సక్సెస్ చేస్తాడు. సక్సెస్ చేశారంట. చేస్తాడు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. చంద్రబాబు వస్తే ఎలాగ అభివృద్ధి అవుతుంది? అంటే ఇద్దరికి తేడా ఏంటంటున్నా? జగన్‌కి చంద్రబాబు నాయుడుకి అట్లనే పాలన ఉంటాయి చూసారా? రాజకీయ నాయకులు. నేను కూడా ఒకప్పుడు మినిస్టర్ కోళ్ళెంబడి తిరిగాను. అవన్నీ వాళ్ళ ఈ పనులు ఉపయోగించుకుంటారు. నేను మామూలుగా హాస్టల్లో సెక్యూరిటీ చేస్తాను కానీ వాళ్ళ ఎంజాయ్ మట్టుకే నేను ఎంతో ఎంజాయ్ చేశాను. మా నాన్న జాబ్ కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్ కొడుకును. అయితే ఒక 3 మంత్ 2 నెలల 15 రోజులు ఇంగ్లీష్లో వాలంటీర్ రిటైర్మెంట్ అంటారు. ఇక్కడ రామకోటిలో డైరెక్టర్ ఉంటారు. ఆయనకు అప్పుడు 20 ఏళ్ళ కిందట 50,000 లంచం అంటే ఇస్తామంటే మాకన్నా సిఐ కన్నా పెద్ద డిఎస్పీ ఉంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అయితే 50,000 లంచం ఇస్తా అంటే మాకన్నా డైరెక్టర్ ఉంటారు. మీ లైఫ్ వేస్ట్ అయింది అని అన్నాడు. మా తండ్రి ఎక్స్పైర్ అయిపోయిండు. మా తండ్రికి పింఛన్ వస్తుంది. ఓవరాల్‌గా నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటున్నారు మరి? 99% మాత్రం 100% జగన్ అవుతాయండి. ఓకే.